నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు చేయబోయేది తెలంగాణ పచ్చిపులుసు అండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని 2 టైమ్స్ మంచిగా కడిగి అరగంట పాటు వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. అరగంట తర్వాత చేత్తో మంచిగా మ్యాచ్ చేసుకోవాలి. చింతపండునంతా ఒక గిన్నె తీసుకొని అందులో పులుసునంతా వడకట్టుకోవాలి. చింతపండు పడకుండా మంచిగా వడకట్టుకోవాలి. పులుపును పట్టి వాటర్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారము, 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆవాలని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు జీలకర్రని వేసేసుకోవాలి. ఎండుమిర్చిని 5-6 వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. వెల్లిపాయలను తొక్క తీయకుండానే పచ్చిమిర్చి కరివేపాకును వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుప్పడి వెల్లిపాయలను తీసుకొని కచ్చాపెచ్చగా దంచి వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై కాకుండా చూసేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు చారును తీసుకొని మనము పోపు వేసుకున్నదంతా చారులో వేసేసుకోవాలి. పోపు అంతా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చికెన్లోకైనా మటన్లోకైనా కూరగాయల్లోకైనా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇలా చేసుకొని తినండి, సల్వ చేస్తుంది. మనము ఎండలో తిరిగినప్పుడు కానీ ఇలా వేడిగా ఉన్నప్పుడు కానీ ఇలా చారు చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. 1 కట్ట కొత్తిమీరను తీసుకొని చిన్నగా కట్ చేసి వేసేసుకుంటాము. మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నేను చేసిన చారు వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.